కానీ ఈ బ్యాగ్ లో ఉన్న ఒక్క డ్రెస్ కూడా వాడే గైస్. నేను కొట్టాల్సి వచ్చింది ఇక. వెళ్ళిపోతావా? అయితే మధ్యలో అవుతాం మరి. మా దగ్గర టెంట్ ఉంది, ఉంటా అంటే మాతో ఉండొచ్చు. కుంభమేళా నుంచి డైరెక్ట్ అయోధ్యలో పోయి వేరే లెవెల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మేము. Hey guys, welcome back to my channel, Rocky Wars. So guys, day 3 ఇది. యాక్చువల్గా మన ప్లాన్ వేరే ఉండే, వారణాసి పోయి అయోధ్య అవన్నీ చూసుకొని వద్దామని. రోడ్స్ అయితే క్లోజ్ చేసిరంట. అయోధ్య అయితే టోటలీ క్లోజ్. వారణాసి కూడా అంటే 1 అవర్కి ఒకసారి అట్లా వెహికల్ పంపిస్తారంట. ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ ట్రాఫికే ఉందంట. ఇప్పుడు బయలుదేరితే అంటే నిన్న నైట్ బయలుదేరి ఉంటే మనం ఈరోజు ఏ టైంకి రీచ్ అయ్యామో. మాకు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడు రాండి బెటర్ అని చెప్పేసి అన్నారు. మనం కూడా ఆగమాగం చూసుకోవడం ఎందుకు, మనం మెయిన్ ఏంది 144 ఇయర్స్కి వచ్చే కుంభమేళ అయితే ఎక్స్ప్లోర్ చేయాలనేది ఫస్ట్ మన ఏమంటుండే. అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఇక మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చూసుకోవచ్చులే అని చెప్పేసి ఇక రిటర్న్ అయితే అయిపోతున్నాం గైస్. ఇక నార్మల్ ఈ రిటర్న్ రూట్లో మళ్ళీ వచ్చింది ఏం చూపించాలని చెప్పి ఇప్పటి వరకు అయితే బ్లాక్ చేయలేదు. ఇదైతే డైరెక్ట్ నాగ్పూర్ పోవాలి మనం. నాగ్పూర్ పోయి అక్కడ మళ్ళీ ఆల్టింగ్ చేసి రేపు ఇంటికి రేపు ఈవినింగ్ అవుతుంది. ఇక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ అవుతుంది మన ప్లేస్కి. చూద్దాం ఇక. మ్యాక్సిమం ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటేనే ఎక్స్ప్లోర్ చేస్తా, లేదంటే లైట్ ఇక నార్మలే. చూడండి గైస్, ఇది దగ్గర నేను ఒక 100 వెహికల్స్ చూసిన గైస్ యాక్సిడెంట్ అవ్వడు. మినిమం 100 చూసి ఉంటా. అసలు నార్మల్ యాక్సిడెంట్ కాదు, డేంజర్ యాక్సిడెంట్ అయినాయి. అన్ని కొత్త కార్లు, మళ్ళా పాతవి కూడా కాదు, మళ్ళీ అన్ని కొత్త కార్లు. చాలా కార్లు బ్రేక్ డౌన్ అయినాయి, యాక్సిడెంట్లు అయినాయి. మొత్తం ఆగమాగం గైస్. వచ్చేవారు ఎవరున్నా కానీ కొంచెం చూసుకొని రావాలి గైస్ మనకు. ఎందుకంటే 24/7 వెహికల్స్ అసలు నడుస్తూనే ఉన్నాయి, అసలు ఆగుతలేవు. ఏ రూట్ చూసినా ఫుల్ మంది. ఇంతకుముందు మేము వస్తుంటే ఒక బైక్ అని గుద్దేసిండు అతను. ఇక్కడ మనం వాళ్ళు దాకినా వాళ్ళు వచ్చి మనం దాకిచ్చినా వాళ్ళదే నడుస్తుంది. ఇక్కడ వాళ్ళ ఏరియా కదా ఇది, మనం ఏం చేయలేము ఇక్కడ మనం. కాబట్టి వచ్చేవారు ఎవరున్నా మ్యాక్సిమం స్లోగా, అంటే తొందర వెళ్ళిపోవాలని కాకుండా చూసుకుంటూ వెళ్తే బెటర్ నన్ను అడిగితే. బ్యాగ్ చూసారు కదా, ఇది లాంగ్ రైడ్ అని చెప్పేసి మొత్తం ప్యాక్ చేసుకున్నా కానీ ఈ బ్యాగ్ లో ఉన్న ఒక్క డ్రెస్ కూడా వాడే గైస్. నేను అసలు తీసుకొచ్చి వేస్ట్ ఇది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇట్లా క్యాన్సిల్ అవుతాయి అని చెప్పేసి. నన్ను అడిగితే ఎప్పుడైనా వేరే ట్రిప్కి ఇట్లాంటి ప్లాన్ చేసినప్పుడు చిన్న బ్యాగ్లో ఒక 2-3 జతలు అంతే. కావాలంటే మధ్యలో ఎక్కడైనా ఆగి ఏదైనా వాటర్ ఫ్రంట్ చూసుకొని ఒక 2-3 అవర్స్ టైం తీసుకొని ఆ బట్టలు అక్కడ ఉతుక్కొని అక్కడ ఎండేసుకొని వెళ్ళింది నయం గైస్. ఇట్లా లగేజ్ తీసుకొస్తే మస్తు ఇబ్బంది. నాకు అంతే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం లాంగ్ రైడ్ కదా అని చెప్పేసి రోజుకో జతలాగా తీసుకొచ్చినా కానీ మ్యాక్సిమం ట్రాక్స్, టీ-షర్ట్స్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఇవి పెట్టుకొని లో లగేజ్ ఉండాలి మనకి. ఈ చార్జర్లు వీటి మనకి ఆగమైపోతాం కానీ లగేజ్ అనేది చాలా తక్కువ ఉండాలి గైస్. డబల్స్ వెళ్తే మాత్రం ఇంకా తక్కువ ఉండాలి. సింగిల్స్ వెళ్తే ఎంతైనా పర్లేదు, కట్టుకోవచ్చు. ఇంకా డబల్స్ వచ్చినాం కాబట్టి మస్తు ఇబ్బంది అవుతుంది ఈ ట్రావెలింగ్కి. అప్పుడప్పుడు వెనుక ముందట ఇట్లా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం మేమైతే. మ్యాక్సిమం అయితే డబల్స్ వస్తే ఎక్కువ లగేజ్ అవాయిడ్ చేయండి గైస్, బెటర్. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది గైస్ కరెక్ట్గా మనం స్టాప్ తీసుకునేది. నెక్స్ట్ స్టాప్ 100 km. దాని తర్వాత మనం జైపూర్ పోవాలి. రోడ్డు మాత్రం అదిరిపోయింది.
చాలా వెహికల్స్, ఇంకా స్టిల్ చాలా వెహికల్స్ అవుతున్నాయి గైస్. ఇప్పుడు వేటలు మాత్రం చచ్చిపోతారు. అందరు అనుకుంటున్నారు కార్లో పోతే కంఫర్టబుల్ పోవచ్చు, ట్రైన్లో పోతే మంచిగా ఉండదు, బస్సు అది అనుకుంటారు. కానీ మినిమం 20 కిలోమీటర్స్ నడవాల్సి వస్తుంది. లేదు అక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అనుకుంటే 4-5 అవర్స్ ట్రాఫిక్లో వెయిట్ చేయాలి. దానికన్నా బై వాక్ పోయింది ఏమనిపిస్తుంది. మళ్ళీ ఘాట్ దగ్గర పోతే మళ్ళీ వాటర్ దగ్గర పోవడానికి మినిమం 5 to 6 కిలోమీటర్స్ వాక్. మేము బైక్ నుంచి డైరెక్ట్ ఘాట్ దాకా ట్రాఫిక్ జామ్లో ఇరికి ఘాట్ దాకా పోయినాం. ఆడ బండి పార్క్ చేసి ఒక 5 కిలోమీటర్స్ నడిస్తే మేము అక్కడికి పోయినాం. మేము చాలా అంటే చాలా రిస్క్ కొంచెం ఎంతైనా. కానీ జర్నీ టైంలో కార్లో పోతే బెనిఫిట్, బైక్ మీద పోతే అక్కడ బెనిఫిట్ అవుతుంది. అంతే తేడా. వెహికల్స్ గైస్ ఇవి. సో గైస్ మనమైతే జబల్పూర్ రీచ్ అయిపోయాం. ఇక్కడ తినడానికి ఆగాలి. మొన్న ఒక హోటల్ దగ్గర రూమ్స్ ఉన్నాయి, రావడానికి వెళ్ళాము. అక్కడనే ఆదాం అనుకుంటున్నాం. ఇక చూడాలా అన్నీ. టిఫిన్ కూడా వేరే గైస్ మార్నింగ్ అక్కడ దగ్గర ఆదాం కానీ బాగాలేదు. చూడాలి ఇప్పుడు టిఫిన్ లంచ్ అన్ని కలిపి వేసేయాలి. ఇక స్లోగా రాజా బాబు. హోటల్కి అయితే వచ్చినాం గైస్. ఇక్కడ ఉంటుందో లేదో తెలియదు మరి. బిర్యానీ, మా అన్నకు బిర్యానీ కావాలంట. లంచ్ అయితే అయిపోయింది. వెయిటింగ్ పీరియడ్ 1.5 hours ఉంది. అందులో మనం 2కి వస్తే 2:20కి 3:20కి ఇచ్చిండు. 10 minutes లో తినేసినాం. ఏమంటే స్టార్ట్ అయినాం. మీరు హైదరాబాదా బ్రో? కొట్టాల్సి వచ్చింది. ఇక మీరు కుంభమేళ వచ్చిరా బ్రో? కుంభమేళ కదా ఒక్కనే. మేము పోదాం అనుకున్నా కానీ క్రౌడ్ బాగుండే ఇబ్బంది అవుతుంది అంటే వచ్చేస్తున్నాం. కుంభమేళ వేస్తున్నాం. అయోధ్య నిన్న కనుక్కుంటే క్లోజ్ అంట మొత్తం. అయోధ్య క్లోజ్ చేసిరంట నిన్న. అదే అదే ముందు అంత ముందు బాగా మీరు పోయినప్పుడు ఫ్రీగానే ఉందంట. ఇప్పుడు బాగా మంది అయ్యేసరికి ఫెయిల్ అయిపోయింది. సరే బాయ్. మన బ్రో కూడా హైదరాబాద్ నుంచి వచ్చిందంట. బ్రో కూడా యూట్యూబర్ అనుకుంటా. గోప్రో ఇట్లా అన్నీ ఉన్నాయి. మొన్న ఈ బ్రిడ్జ్ చూపించలేదు గైస్ మీకు. ఆ రోజు మేబీ నైట్ అయింది. ఇది ఒకటి డేంజర్ బ్రిడ్జ్, చూసుకుంటూ పోవాలి. అలా బ్రోది కూడా ఎఫ్జైడ్ ఎంతమంది కలిసిన బ్రోది జస్ట్ సింగిల్ వెళ్ళిపోయాడు. ఎక్కడ పోతాడో మరి ఈరోజు. మొత్తం హైదరాబాద్ అంట. మరి మధ్యలో ఎక్కడ కలిస్తే అడగాలి, వెళ్తావా ఆగుతావా బ్రో అని. ఆగితే మనతో పాటు ఉంచుకోవచ్చు. మన దగ్గర టెంట్ ఉంది కదా. ఒక బ్రో రూమ్ తీసుకుంటే బ్రోకి ఇబ్బంది. బ్రో పట్టా కొట్టేస్తుండు. చేయాలి గైస్ ఇట్లా. ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళాలి. అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళాలి. ఎప్పుడో ఒకసారి. చూడండి వ్యూ, నెక్స్ట్ లెవెల్ వ్యూ ఇది అన్నా. మొత్తం ఫుల్ ట్రాఫిక్.
అడగాలి బ్రోని ఒకసారి, ఛాన్స్ ఉంటే అడగా. వెళ్ళిపోతావా? మేమైతే మధ్యలో అవుతాం. మరి మా దగ్గర టెంట్ ఉంది, ఉంటా అంటే మాతో ఉండొచ్చు నువ్వు. నాగపూర్ 8-9 అక్కడనే 10 దాకా అవుతుంది. మనం ఆకుండా పోతే టెంట్లో అనుకుంటే పొద్దున్న 5 o'clock లేచి వెళ్ళిపోవచ్చు. మేము కూడా నిన్న బంకులోనే వండుకొని స్టార్ట్ అయ్యాం మార్నింగ్. అంటే అందుకే అడుగుతున్నాం, ఒకవేళ మీరు అవుతా అంటే ఫోన్ నెంబర్ ఇస్తే చెప్పండి, నేను ఫోన్ చేస్తాను. నాగపూర్ వెళ్ళినాక మీరు అవుతా అంటే అండి. బిజీ ఉంటుంది, స్విచ్ ఆఫ్. మళ్ళీ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మనది లిక్విడ్ కూలింగ్ కాదు బ్రో, మన బైక్ లో లిక్విడ్ కూలింగ్ కాదు, ఎక్కువ కొట్టద్దు. అవుతా అంటే మ్యాక్స్ అవుతారే బెటర్ బ్రో నన్ను అడిగితే. నాగ్పూర్ దగ్గరలో అవుతే మనకి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఇక రేపు మార్నింగ్ 5కి స్టార్ట్ అయితే 2-3 వరకు హైదరాబాద్లో ఉంటారు. మీరు కాల్ చేస్తాం మేము, అవుతే బెటర్. శివని ఎక్కడ దగ్గర, ఇప్పుడు సాయంత్రం వరకు వెళ్ళిపోవచ్చు శివనికి. నాగ్పూర్ కాక పోతే మనకి కొంచెం డిస్టెన్స్ కవర్ చేస్తాం కదా. నాగ్పూర్ లో అవుదాం, మార్నింగ్ కూడా తొందరగా వెళ్ళిపోవచ్చు. మనకి పెద్ద టెంట్ 4 పడతారు, 3 అనుకోవచ్చు. నేను కాల్ చేస్తా, అడిగేది నాగపూర్ ఎంటర్ కాగానే కాల్ చేస్తా. ఓకే, మొత్తం తీసి పడేసి రోడ్ వేసేసారు గ్యాస్. యాక్చువల్గా మనం నిన్న కూడా చూసినట్టు, మొన్న వేరే ఇట్లాంటి పాసెస్ దగ్గర జాగ్రత్త ఉండాలి గైస్. మనం కొంచెం కింద మీరైనా ఆగమైపోతాం. మొన్న ఇక్కడనే జమ్మ దిగినాం మనం, ఎక్కడ లేకుంటుండే కానీ దిగుడు మాత్రం చాలా ఉండే. మహేష్ బాబు డాడ్ ఫ్యాన్ ప్రశాంత్ అని, మహేష్ బాబు కోసం కోసుకుంటున్నాడు. ఈ మహేష్ బాబు సాంగ్స్ వచ్చినప్పుడల్లా నాకు వాడే గుర్తొస్తాడు. ఇంతమందికి ఇట్లా వాకింగ్ తో కూడా పోతారు గైస్, చాలా మంది అయ్యారు. చూపిద్దాం అనుకునే టైంకి అప్పుడు లాగు రికార్డ్ కాలేదు. చాలా మంది బై వాక్ కూడా వెళ్తున్నారు. గ్రేట్ అసలు. మనం బండి మీద పోవడానికి చచ్చిపోతున్నాం, ఒక్కొక్కడు నడుచుకుంటా. వామ్మో, ఇట్లా స్పీడ్ అంటే అట్లా ఉండాలి. అన్నయ్య కొంచెం సేపు డ్రైవ్ చేస్తాను తీసుకున్నాడు. ఈ కొండ చీల్చి పడేసి రోడ్ వేసేది గైస్. వస్తుంది వ్యూ చూడడానికి. ఎంత కష్టపడ్డారు ఇది మన కొట్టడానికి. సూపర్. ఎక్కడ కుంభమేళలో ట్రాఫిక్ జామ్ ఉందంటే చూడండి ఎంత మంది రిటర్న్ అవుతున్నారా. టోల్ దగ్గరికి ఇంత ట్రాఫిక్ ఉంది. టోల్ ఇంతమంది పైసలు కట్టడానికి వెయిటింగ్. ఇంతమంది ఇష్టం వచ్చాడు కొట్టి పడేది. అన్న ఇంత ఉందా? మౌంటైన్ డ్యూ తాగుదాం, ధైర్యం చేద్దాం.
కుంభమేళా నుంచి డైరెక్ట్ అయోధ్యలో పోయి వేరే లెవెల్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మేము ఆఖరికి ఇక్కడికి వచ్చినాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇక్కడ ఎక్కడికో వచ్చినాం గాయస్. మేము రిటర్న్ అవుతున్నాం. నాగ్పూర్ 120 కిలోమీటర్స్ ఉంది ఇంకా. షాహోని అంటే ఏదో ఇది. ఏడుకో వచ్చి పడ్డాం గైస్. చూద్దాం, ఇంకొక 120 కిలోమీటర్స్ కొడితే మనకు నాగ్పూర్. ఇంకా నాగ్పూర్లో ఆల్టింగ్ ఉంటుంది మళ్ళీ మనకి. సో గైజ్, మనం నిన్న నాగ్పూర్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అట్లా అయింది. 10 అయినట్లు, 9:30 ఏమో అయింది. సిటీలో అనుకోకుండా సిటీలోకి ఎంటర్ అయినాం, బిస్కెట్ అయినాం. నిన్న మన ఒక బ్రో కలిసిండి కదా, ఆ బ్రో మేము ముగ్గురము కలిసి టెంట్లో నైట్ టెంట్ వేసుకొని పడుకునేసరికి 12 అయింది. అందుకే వీడియో ఏం తీయలేదు ఇక.